హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. టుడే లెసన్ కెమికల్ ఈక్వేషన్స్ పార్ట్ 3, ఇంటర్ప్రెటింగ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అంటే మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా ఏం తెలుసుకుంటామంటే రియాక్టెంట్స్ ఏంటివి, ప్రొడక్ట్స్ ఏంటివి, రియాక్టెంట్ రేషియోకు ప్రొడక్ట్ రేషియో అంటే వాటి రేషియో ఏంటి తెలుసుకుంటాం. అంతేకాకుండా మాస్ రిలేషన్షిప్ తెలుసుకుంటాం, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ తెలుసుకుంటాం, వాల్యూమ్ రిలేషన్షిప్ తెలుసుకుంటాం, మాస్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్ని తెలుసుకుంటాం. ఇవి ప్రాబ్లమ్స్లో ఎలా తెలుసుకుంటాం అనేది మనం ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సో పిల్లలు, మీరు ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మరిన్ని వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ calculate the volume, mass and number of molecules of hydrogen liberated when 230 gram of sodium react with excess of water at STP. సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు. మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రాబ్లం అర్థం కావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సోడియం రియాక్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ వాటర్, అంటే సోడియం వాటర్తో రియాక్ట్ అయినప్పుడు రిలీజ్ అయిన హైడ్రోజన్ యొక్క వాల్యూమ్, మాస్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నాడు. అంటే సోడియం వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు హైడ్రోజన్ వాల్యూమ్, మాస్ అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ని రాయాలి. మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. నేను కింద లింక్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి చూడండి ఎలా బ్యాలెన్స్ చేయాలో. ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సోడియం దేంతో రియాక్ట్ అవుతుంది, వాటర్తో రియాక్ట్ అవుతుంది. సోడియం వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఏర్పడుతుందంటే సోడియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి ఎలా చేయాలో ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ 230 గ్రామ్ ఆఫ్ సోడియము వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఎంత హైడ్రోజన్ రిలీజ్ అవుతుందని అన్నారు. కాబట్టి మనకి ఇక్కడ ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ఎంత సోడియం రియాక్షన్లో ఉంటే ఎంత హైడ్రోజన్ రిలీజ్ అవుతుందని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వీటికి మాలిక్యులర్ వెయిట్స్ రాయాలి. ఇక్కడ చూడండి, 2 ఇంటూ సోడియం ఆటమిక్ మాస్ ఇచ్చాడు 23 యూనిట్స్, ప్లస్ ఇక్కడ 2 ఇంటూ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 2, దాని యొక్క ఆటమిక్ మాస్ 1 యూనిట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ప్లస్ ఆక్సిజన్ 1 ఇంటూ దాని ఆటమిక్ మాస్ 16 యూనిట్స్, 2 ఇంటూ సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1, ప్లస్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, దాని యొక్క ఆటమిక్ మాస్ 1 యూనిట్. ఇక్కడ ఎంత 46 యూనిట్స్, ప్లస్ 2 ఇంటూ 1 2, 16 అంటే 18 ఇంటూ 2 36 యూనిట్స్. ఇక్కడ 23 ప్లస్ 1 24 ప్లస్ 6 40 ఇంటూ 2 18, 2 ఇంటూ 1 2 యూనిట్స్. అయితే ఇక్కడ యూనిట్స్ ఇచ్చాడు కదా మనము ఈ యూనిట్స్ని ఒకవేళ ఇక్కడ మనకు వాల్యూమ్ అనుకున్నప్పుడు లీటర్స్ అంటే ఇక్కడ ఏది ఇచ్చాడు చూడండి, గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి మనం గ్రామ్స్లలో రాసుకుందాం. ఒకవేళ ఇక్కడ లీటర్స్ ఇచ్చాడు అనుకోండి, మనం లీటర్స్లో రాసుకోవాలి. ఇక్కడ 46 గ్రామ్స్, 36 గ్రామ్స్, అదేవిధంగా 80 గ్రామ్స్, 2 గ్రామ్స్. ఇంకా దీన్ని మనకు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్లో రాసుకోమన్నాడు కాబట్టి దీన్ని మోల్స్లో కూడా రాద్దాం. ఇక్కడ ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇక్కడ సోడియం ఎన్ని మోల్స్ ఉన్నాయి 2 మోల్స్, ఇక్కడ వాటర్ ఎన్ని మోల్స్ 2 మోల్స్, సోడియం హైడ్రాక్సైడ్ 2 మోల్స్, అదేవిధంగా హైడ్రోజన్ 1.
ఈ విధంగా మనం రాసుకోవాలి. సో మనము ఈక్వేషన్ సాల్వ్ చేసే ముందు ఒక చిన్న టిప్ ఏంటంటే, మనకు తెలుసు 5 pence కాస్ట్ 10 రూపీస్ అనుకుందాం, మనకు 2 pence కాస్ట్ కావాలి. ఎలా వస్తుంది అంటే 5 pence కాస్ట్ 10 రూపీస్ అంటే 1 pen కాస్ట్ తెలియాలి. అంటే 1 pen కాస్ట్ ఎలా తెలుస్తుంది? 10/5. ఇది 1 pen కాస్ట్ అయిన తర్వాత మనకు 2 pence కాస్ట్ కావాలంటే 1 pen కాస్ట్ ని మనము 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? అప్పుడు వచ్చేస్తుంది చూడండి, 5 1 5 2 2 into 4 రూపీస్ వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా చేస్తున్నాం? యూనిటరీ మెథడ్ గుర్తుంది కదా. సో ఈజీగా ఏంటంటే ఇలా 5 pence కాస్ట్ 10 రూపీస్ అయితే 2 pence కాస్ట్ ఎంత అన్నప్పుడు 2 into 10 అంటే ఇది ఇంటూ ఇది బై ఇది వేసుకుంటే మనకు వస్తుంది. సో మన ఇక్కడ 5 pence కాస్ట్ 10 రూపీస్ చూసినా ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి కెమికల్ రియాక్షన్స్ లో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా మనకు వస్తుంది. ఇది రాబట్టుకుంటాం. ఇది వచ్చిన తర్వాత మనకు ప్రాబ్లంలో ఇస్తాడు, ఇది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ 230. ఓకే, ఇక్కడ చూద్దాం చూడండి, మనకు దేనికి మధ్యలో రియాక్షన్? సోడియము హైడ్రోజన్కు ఇక్కడ ఎంత సోడియం ఇచ్చాడు, ఎంత హైడ్రోజన్ ని వెలుపడుతుందని అన్నాడు. అంటే సోడియంకును హైడ్రోజన్ మధ్యలో సంబంధాన్ని కనుక్కోవాలి మనం. ఇక్కడ 46 grams సోడియం రియాక్షన్ లో పాల్గొన్నప్పుడు మనకు 2 grams హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా మనం తెలుసుకుంది. ఇలా వచ్చిన తర్వాత 230 grams ఆఫ్ సోడియంకు ఎంత హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఎట్లా చూద్దామో చూడండి. అకార్డింగ్ టు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ 46 grams ఆఫ్ సోడియం gives ఎంత ఇస్తుంది? 2 grams ఆఫ్ హైడ్రోజన్. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా రాస్తున్నాం. ఇప్పుడు మనకేం కావాలి? 230 grams సోడియం gives. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? ఇది ఇంటూ ఇది 230 into 2 by ఇది 46. ఇక్కడ చూడండి 23 1 23 0 23 2 2 1 2. ఇక్కడ ఎంత వచ్చింది? 10 into 1 10 grams ఆఫ్ హైడ్రోజన్. అంటే మనకు 230 grams ఆఫ్ సోడియం రియాక్షన్ లో పాల్గొన్నప్పుడు, వాటర్ తో రియాక్షన్ అయినప్పుడు మనకు 10 grams ఆఫ్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. సెకండ్ మనం వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ కనుక్కున్నప్పుడు చూడండి, ఇక్కడ 2 grams ఆఫ్ హైడ్రోజన్, 2 grams ఆఫ్ హైడ్రోజన్. ఈ 2 grams అంటే ఎంత ఇచ్చాడు? 1 mole hydrogen occupies at STP. STP వద్ద ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అంటే మనకు తెలుసు, ఇక్కడ 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ at STP 22.4 liters. 22.4 liters. అంటే 1 mole హైడ్రోజన్ ఆక్యుపై ఎంత అంటే 1 mole అంటే మనకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా ఎంత వచ్చింది? 2 grams వచ్చింది. అంటే మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ద్వారా 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? ఎంత వాల్యూమ్ని? 22.4. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత కావాలి? మన ప్రాబ్లంలో ఎంత వచ్చింది? 10 grams ఆఫ్ హైడ్రోజన్ occupies at STP. ఎంత? సో మనం ప్రాబ్లం ఈ ప్రకారంగా మనం చేయాలి. తెలిసే మనకు 10 into 22.4 22.4 into 10 by 2. 2 1 2.22. 11.2 ని 10 తోటి మల్టిప్లికేషన్ చేస్తుంటే వస్తుంది 112 ఆఫ్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ని కనుక్కుందాం. ఇక్కడ 2 grams ఆఫ్ అంటే 1 mole హైడ్రోజన్
contain 6.023 into 10 to 4 of 23 molecules. ఇక్కడ మనకు తెలుసు 1 mole of any substance contain 6.023 24 of 23 molecules. అంటే ఇక్కడ 1 mole of hydrogen, 1 mole of hydrogen అంటే ఎంత 2 grams. కాబట్టి 1 mole of hydrogen ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అందులో 6.023 10 to 4 of 23. దిస్ ఇస్ ద అవగాడ్రో నెంబర్. ఇది మనకి ఇక్కడ నుంచి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి రాసుకున్నాం. ఇప్పుడు మనకి 2 grams బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి కదా, మరి 230 grams ఆఫ్ సోడియం రియాక్ట్ అయినప్పుడు ఎంత హైడ్రోజన్ రిలీజ్ అయింది 10 grams. కాబట్టి 10 grams ఆఫ్ హైడ్రోజన్ కంటైన్. అప్పుడు ఏం చేయాలి ప్రాబ్లం, ఇప్పుడు 2 grams ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, 10 grams ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే ఇది ఇంటూ ఇది 6.023 ఇంటూ 10 to 4 of 23 into 10 by 2. 2 1 जा 2 3 जा 2 0 2 1 2 1 जा. ఓకే, ఇక్కడ 3.011 ఇంటూ ఇక్కడ 4 1 ఉంటాయి కదా భూములు, అంటే సమానమైనప్పుడు ఫోర్స్ని యాడ్ చేయండి 10 to the 4 of 4 molecules. ఓకే, ఇలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం వాల్యూమ్ కనుక్కోమన్నా, మాస్ కనుక్కోమన్నా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నా కూడా మనం యూజ్, కానీ మరి ఇవి మాత్రం మనకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 moles of zinc react with cupric chloride solution containing 6.023 into 10 to the power 22 formula units of cupric chloride. Calculate the molecules of copper obtained. అంటే జింక్ క్యూప్రిక్ క్లోరైడ్ తోటి రియాక్ట్ అయినప్పుడు వెలుపడిన కాపర్ ఎంత అని అడిగాడు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే 2 moles ఆఫ్ జింక్ ఎంత క్యూప్రిక్ క్లోరైడ్ తోటి 6.023 into 10 to the power 22 ఫార్ములా యూనిట్స్ ఆఫ్ క్యూప్రిక్ క్లోరైడ్ తోటి రియాక్ట్ అయింది. కాబట్టి మనం ఫస్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ని రాద్దాం. ఏంటండి, జింక్ దేనితో రియాక్ట్, క్యూప్రిక్ క్లోరైడ్తో రియాక్ట్ అయింది. ఏం ఏర్పడుతుంది, జింక్ క్లోరైడ్ అండ్ కాపర్. ఇక్కడ చూడండి క్లియర్లీ ఇది మోల్స్లో ఇచ్చాడు కాబట్టి నేను మోల్స్లోనే రాస్తున్నాను. 1 mole జింక్ 1 mole క్యూప్రిక్ క్లోరైడ్ రియాక్ట్ అయితే 1 mole జింక్ క్లోరైడ్, అదేవిధంగా 1 mole కాపర్. అయితే ఇక్కడ ప్రాబ్లంలో ఏమిచ్చాడు, జింక్ 2 moles అన్నాడు. అంటే ఇది 1 mole అయినప్పుడు, జింక్ 1 mole అయినప్పుడు క్యూప్రిక్ క్లోరైడ్ కూడా 1 mole ఉండాలి. అంటే ఇది 2 moles అంటే ఇది 2 moles కావాలి, కానీ ఇది 2 moles అవైలబుల్గా లేదు. ఎంత ఉందంటే 0.1 mole అవైలబుల్గా ఉంది. అంటే 2 moles జింక్ ఉన్నప్పుడు ఇది కూడా 2 moles ఉండకుండా తక్కువగా ఉంది, అంటే లెస్ ఉంది. అంటే లెస్ ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే లిమిటింగ్ రియేజెంట్ అంటారు. అంటే ఎంతైతే తక్కువగా ఉంటుందో అంత మాత్రమే ప్రొడక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం రిలేషన్ దేనికి, క్యూప్రిక్ క్లోరైడ్కును కాపర్కి మధ్యలో రిలేషన్స్ రాబట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 mole క్యూప్రిక్ క్లోరైడ్ అయినప్పుడు 1 mole కాపర్ రిలీజ్ అయింది. కాబట్టి 0.1 mole క్యూప్రిక్ క్లోరైడ్ అయినప్పుడు 0.1 mole కాపర్ ఏర్పడుతుంది. అది ఎలా ప్రాబ్లంలో చూద్దాం ఒకసారి. 1 mole అంటే 6.023 into 10 to the power 23 molecules of cupric chloride gives ఎంత ఇస్తుంది, 1 mole of copper. అంటే 1 mole of copper. ఇక్కడ 0.1 mole అంటే 6.023 into 10 to the power 22 of cupric chloride gives ఎంత అంటే ఇది ఇంటూ ఇది 1 into 0.1 by 1 ఎంత 0.1 mole of copper. ఓకే,
ఇక్కడ 0.1 మోల్ అంటే 6.023 ఇంటూ 10⁻23ని 0.1 మోల్ అని ఎలా రాసుకోవాలో ఒకసారి చూద్దాం. అంటే 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ అంటే ఎంత? 1 మోల్ చెప్తున్నాం. బట్ 6.023 ఇంటూ 10⁻22 మాలిక్యూల్స్ అంటే ఎంత? ఇది ఇంటూ ఇది రాయండి. 1 ఇంటూ 6.023 ఇంటూ 10⁻22 బై 6.023 10⁻23 కట్ చేయండి. ఇగో 22 పోతే ఇక్కడ 10 ఉంటుంది అంటే 1/10. 1/10 ఏం రాయొచ్చు? 0.1 mole. So third problem, 1 mole of propane on combustion at STP gives 8 kilojoules of heat energy. Calculate the heat liberated when 2.4 liters of propane on combustion at STP. అంటే 1 మోల్ ప్రోపేన్ కంబ్యూజన్ అయితే ఏ కిలో జౌల్స్ వస్తే 2.4 లీటర్స్ ప్రోపేన్ కంబ్యూజన్ అయితే ఎంత ఎస్టీపీ వస్తుంది? మనకి 2.4 లీటర్స్. బట్ ఇక్కడ మోల్స్ ఇచ్చాడు. అంటే ఈ మోల్స్ అంటే ఎన్ని లీటర్స్ అనేది మనకు తెలియాలి. ఇక్కడ సొల్యూషన్లో చూద్దాం. 1 మోల్ ప్రోపేన్ గ్యాస్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ ఆఫ్ ప్రోపేన్ గివ్స్ ఎంత ఎనర్జీ ఇస్తుంది? 8 kilojoules ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మనకు 2.4 లీటర్స్ C3H8 propane gives ఎంత అంటే ఇది ఇంటూ ఇది అంటే A ఇంటూ 2.4 బై ఇక్కడ ఏంది 22.4 లీటర్స్. క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఇది 0.1 ఇంటూ A కిలో జౌల్స్. ఓకే, ఈ వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.